నారాయణపేట జిల్లా దాన్వాడ మండలంలో పెద్దపల్లి జిల్లా అధికారి వేధింపులు భరించలేక పెద్దపల్లి జిల్లా డిఎల్ ఎంటీ రమేష్ మృతి చెందారు. ఎంఈఓ ఆఫీస్ దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి బంద్ ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 15 రోజులు కనిపించకుండా పోయిన రమేష్ తన సూసైడ్ నోట్లపై అధికారుల ఒత్తిడి వల్లే తను ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని అన్నారు. నారాయణపేట జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల తరపున స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేధింపులకు కారణమని తెలిపారు. ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, సిసిఆర్పి అరుణ, రాఘవేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఇలాంటివి చాలా సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత పని ఒత్తిడి తొందరగా చేరుకోవాలి. 5 నిమిషాల ఆఫీస్కి రావాలంటే అంత అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఎక్కడి నుండో ఎక్కడికి రావడము, ఎన్ని యాక్సిడెంట్ అయ్యి రీసెంట్గా ఒక కంప్యూటర్ ఆపరేటర్ గారు చనిపోవడం జరిగింది. తర్వాత ఆరోగ్యం మంచిగా జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆరోగ్యంగా ఉండి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రెషర్ ఎక్కువ ఉందన్నమాట. ప్రెషర్ ఎక్కువ ఉండి రీసెంట్గా మాతో పనిచేసే ఆయన కూడా అనారోగ్యం పాలై చనిపోవడం జరిగింది. ఇలాంటి ప్రాణ నష్టం జరిగినటువంటి వారందరికీ కూడా మనం చేస్తున్నటువంటి శాఖ వారు స్పందించి కనీసం వాళ్ళ కుటుంబానికి సహకరించాలి. ఒక ఉద్యోగి, ఒక ఇంట్లో పనిచేసే ఉద్యోగి అనుకోకుండా చనిపోవడం వల్ల వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. కాబట్టి వారిపైన దయ ఉంచి ఇప్పటి వరకు అట్లాంటి జరిగిన వారందరికీ కూడా సహకరించి ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా, తర్వాత ఉద్యోగ భద్రత, కనీసం మా క్వాలిఫికేషన్ అయినటువంటి బేసిక్ పే అన్న చెల్లించి మాకు సంతోషంగా, కనీసం ఆర్థికంగా మేము బలంగా ఉంటే పని కూడా ఇంకా ఎక్కువ బలంగా చేయగలుగుతామని ఒక మహిళ తరపున కుటుంబాన్ని పోషిస్తున్నా, రక్షిస్తున్నా. కాబట్టి కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది స్వయంగా నాకు తెలుసు. కాబట్టి కనీసము మీరు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి పునరావృతం కాకుండా, ఇంకా ముందు ఎప్పుడు ఇట్లా జరగకుండా ప్రతి ఉద్యోగి కూడా మా చేస్తున్నటువంటి పనిలో భద్రత ఉందని సంతోషంగా మేము పనిచేసే విధంగా మాకు అధికారులు ప్రోత్సహించాలి, సహకరించాలి. మా ఉద్యోగం పైన, భద్రత పైన కూడా చర్య తీసుకొని కనీస వేతనాన్ని అందే విధంగా సహకరించాలని పై అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం ఈ సందర్భంగా.